నారాయణపేట జిల్లాలో దారుణం జరిగింది. 50 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఒకరిని హత్య చేసి ఆ ఘటనను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన నిందితులు ఎట్టకేలకు పోలీసులకు దొరికిపోయారు. మరికల్ మండలానికి చెందిన వ్యక్తి పేరు మీద తన సమీప బంధువు తనకు తెలిసిన ఇన్సూరెన్స్ ఏజెంట్ తో కలిసి 50 లక్షల ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడు. దానికి సంబంధించిన మొదటి వాయిదా వారే చెల్లించారు. అదే సమయంలో పాలసీదారుని ఫోన్ నెంబర్ కాకుండా తెలివిగా తమ నెంబర్లే పాలసీలో నమోదు చేయించుకున్నారు. అయితే ఎలాగైనా ఇన్సూరెన్స్ డబ్బును సొంతం చేసుకోవాలనే ఆలోచనతో పాలసీదారుని రాళ్లతో తీవ్రంగా గాయపరిచి హత్య చేశారు. దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరిస్తూ అందరినీ నంబించాలని చూశారు. అయితే మృతుడి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. మొత్తానికి దారుణానికి పాల్పడ్డ నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బాలాజు, కృష్ణవేణి, రైకుమార్, కృష్ణవర్ధన్. మేము పూలు పని చేసుకున్నా బతికేటోళ్ళం. తర్వాత పూలు నాదేసి బతికేటోళ్ళం. మాకు ఇట్లా అయింది, మాకు తెలియదు సార్. ఇక్కడ పోయింది తెలియదు, ఏమైంది చేసింది తెలియదు, గేమ్ నుంచి పని చేసింది తెలియదు. అప్పుడు మరి ఎట్లా చనిపోయిండు? చచ్చిపోయింది వాళ్ళకి సార్, వాళ్ళు చేసిండ్రు అంతా. భాస్కర్ వేసింది సార్, భాస్కర్. ఎందుకోసం? ఇన్సూరెన్స్ పని చేస్తారు వాళ్ళు. చంపిన వ్యక్తులు ముగ్గురని పట్టుకున్నారు. వాళ్ళకు తెలీదు ఇంకా ఏం చేస్తున్నా ఏం లేదు. ఇప్పటికి ఇంకా న్యాయమే, కేసు నడుస్తుందని చెప్తారు. ఏది మాకు చెప్తలేరు. నిన్న పిలుచుకున్నారు పోలీస్ స్టేషన్కి. ఏం మాట్లాడారో ఆమెకే తెలుసు, మాకేం చెప్పలేదు. కానీ మాకు ఇంత దూరం ఎందుకు వస్తున్నారు అంటే మాకు జరగాలి న్యాయం. సచ్చిన వ్యక్తికి న్యాయం జరగాలి, వాళ్ళ కుటుంబ సభ్యులకు నష్టపరిహారం జరగాలి. ఇంతే మేము కోరుకుంటున్నాం. ఇది మా ఓడు, మూడో ఓడు మా బాబు. వాళ్ళు అలా చేయడం అయినాక మొత్తం దగ్గరికి మేము పోయినాం. వాళ్ళు అక్కడ నుంచి వచ్చిండ్రు. వాళ్ళు అక్కడ నుంచి వచ్చినాక మస్తు ఆడుకున్నాం. ఎక్కడైంది యాక్సిడెంట్ అని వాళ్ళతో అని చెప్తున్నారు. కానీ ఆడుకునే స్థలంలో చూస్తే ఇంత రక్తం మరక కూడా లేదు. సరే జరగాలి. కానీ ఆయన చంపింది మాత్రము నాగరాజే. నారాయణపేట జిల్లాలో దారుణం జరిగింది. 50 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఒకరిని హత్య చేసి ఆ ఘటనను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన నిందితులను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి బసవరాజ్ అడిగి తెలుసుకుందాం. బసవరాజ్. శంకరి, నారాయణపేట జిల్లాలోని అంటే మక్కల్, బరికల్ ఈ ప్రాంతాల్లో ఈ ముగ్గురు ముఠాగా ఏర్పడ్డారు. అయితే వీరంతా కలిసి ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అంటే కొంతమంది అమాయకులను లేదా విధంగా అంటే మద్యానికి బానిసలుగా మారిన వారిని ఎంచుకొని మరి ఇట్లాంటి ఇన్సూరెన్స్ చేయించి వారిని తర్వాత చంపి దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి రోడ్డు ప్రమాదానికి ఏదైతే ఇన్సూరెన్స్ డబ్బులు అత్యధికంగా వస్తాయో ఆ ఇన్సూరెన్స్ కోసం క్లెయిమ్ చేసేందుకు పన్నిన పన్నాగం పోలీసులు బట్టబయలు చేశారు. నారాయణపేట జిల్లా మరికల్ పట్టణానికి చెందిన రాజు అంటే మద్యానికి బానిసైన రాజును గత ఏడాది దగ్గర బంధువు అయినటువంటి భాస్కర్, అదేవిధంగా భాస్కర్ కు అంటే ఇన్సూరెన్స్ బ్రోకర్ అనే నాగరాజు, అదేవిధంగా భానుప్రకాష్ వీరు ముగ్గురు కలిసి రాజు పేరు పైన ఒక 40 లక్షలు SBI లైఫ్ ఇన్సూరెన్స్, అదేవిధంగా 10 లక్షల రూపాయల మేర పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ 2 ఇన్సూరెన్స్లు చేయించారు. అయితే గత నెల అంటే ఈ నెల 3వ తేదీన రాజును తీసుకువెళ్లి బాగా మద్యం తాగించి విపరీతంగా చితకబాదిన తర్వాత అతన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే నేపథ్యంలో అటు తీవ్ర గాయాల పాలయ్యాడు. రోడ్డు ప్రమాదంలో జరిగింది. హైదరాబాద్ తీసుకెళ్తుంటే మార్గమధ్యంలో చనిపోయాడని వాళ్ళ బంధువులకు సమాచారం అందించగా బంధువులు చేసిన పోలీసు కేసు ఏదైతే ఉందో రోడ్డు ప్రమాదంగా చేస్తే పోలీసులు పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తే అక్కడ ఎలాంటి రోడ్డు ప్రమాదం జరగలేదని తెలుసుకున్నారు. అయితే ఇట్లాంటి సమీప బంధువులను పూర్తిగా తీసుకొచ్చి పోలీసులు తమదైన శైలిలో విచారించగా పూర్తి వీరి వ్యవహారం బయటపడింది. వీరి అందరినీ రిమాండ్ కు తరలించారు. శంకరి. రైట్, థ్యాంక్ యూ బసవరాజ్.